హాయ్ కేశవ్, ఎలా ఉన్నావు? హాయ్. సంతూ బాగున్నాను. యా ఇది ఆ, నా పాడ్కాస్ట్లో రిలీజ్ చేయబోతున్న మొట్టమొదటి ఎపిసోడు. అండ్ ఇక్కడ అంశం కూడా నేను ఎంచుకున్న అంశము వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. యాక్చువల్గా ఇది నేను చాలా ఓకే. రోజుల నుంచి అంటే ఆ, నాకు ఒక ఇది వచ్చిన నుంచి నేను నోటీస్ చేస్తున్నా, అంటే ముఖ్యంగా అబ్జర్వ్ చేస్తూ వస్తున్నా. దాన్ దాన్నే ఓకే. ఎందుకో ఆ, నా మొట్టమొదటి ఎపిసోడ్‌లో ఈ కాన్సెప్ట్‌నే పెట్టాలనే ఒక థాట్ అయితే నాకుండేది. సో, దానికి అడిషనల్‌గా నీతో అది కూడా స్టార్ట్ చేయాలనేది నా యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఎందుకంటే, ఐ థింక్ మనం చాలా క్లోజ్‌గా ఉండేవాళ్ళం. ఇంకోటి కలిసి చదువుకున్నాం. ఒకే ప్రాంతం వాళ్ళం. సో, ఆ ప్రాంతం మీద మనకు ఒకలాంటి ఒక వ్యూ అయితే ఉందని నేననుకుంటున్నా. సో, ఎందుకంటే ఇది మోస్ట్‌లీ ఐ వాంట్ టు అంటే నాకు మన వాళ్ళకి డెడికేట్ చేయాలి. ఆహ్, అనేది ముఖ్య ఉద్దేశం. సో, అంశమొచ్చేసి యాక్చువల్‌గా మన ప్రాంతంలో ముఖ్యంగా 24 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు కలిగిన యువత, యాక్చువల్‌గా ఇది యూత్ టాపిక్. సో, చాలా రంగాల్లో ఎందుకో వెనుకబడి ఉన్నాం. దానికి ఎందుకో కొన్ని కారణాలైతే నేను కూడా గమనించాను. సో, చాలామంది ఒత్తిడికి గురవుతున్నారు. అలాగే ఉద్యోగపరంగా గాని, లేకపోతే స్వయం ఉపాధి గాని, లేకపోతే ఆర్థికపరమైన ఇబ్బందులు చాలా ఎదుర్కొంటున్నారు. సో, ఆ 25-30 ఏజ్ ఇన్ బిట్వీన్ సంథింగ్ ఏదో జరుగుతుంది. సో, ఎందుకు అట్లా జరుగుతుందనేది నాకైతే ఒక వ్యూ ఉంది. కానీ అట్లాంటి వ్యూ ఇంకెవరికైనా ఉందంటే నీ యాంగిల్‌లో అంటే నీ పర్సెప్షన్ ఎట్లా ఉందనేది నాకు కావాలి. సో, దీనికి ఎటువంటి కారణాలు అయ్యుండొచ్చు? ఎట్లా మనం దీన్ని ఓవర్‌కమ్ చేయొచ్చు? చేస్తే ఇంకా ఎలాంటి బెటర్ రిజల్ట్స్‌ని మనం మన యువత నుంచి రాబట్టొచ్చు అనేది నీ యొక్క మాటల్లో మేబీ నీకు ఏదైతే అనిపిస్తుందో అది ఈ ఎపిసోడ్‌లో మనం ప్రొవైడ్ చేయగలగమని అనుకుంటున్నా. యెస్. థ్యాంక్ యూ సంతోష్, నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అంటే నువ్వు ఇచ్చిన టాపిక్ చాలా రాగా ఉందండి. యాక్చువల్లీ పాడ్కాస్ట్ లో ఉన్న టాపిక్ కంటే ఈ టాపిక్ చాలా రాగా ఉంది. అండ్ లోకాలిటీకి అనుగుణంగా ఫస్ట్ టాపిక్ చేయడం అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంది. ఈ టాపిక్ ప్రతి యూత్ మన ఏరియాలో ఉన్న వాళ్ళు, ఇంక్లూడింగ్ మనం కూడా ఎప్పుడో ఒకప్పుడు ఫేస్ అయి ఉంటాం. ఎందుకంటే లైఫ్ లో ప్రతి ఒక్కరికి ఇది సర్వైవల్ లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ లాంటి టాపిక్. కాబట్టి ఇలాంటి టాపిక్ మీద నాకు మాట్లాడే నా వ్యూస్ ని షేర్ చేసుకునే ఆపర్చునిటీ కల్పించినందుకు నేను థ్యాంక్స్ చెప్పుకోను. అయితే మనం టాపిక్ లోకి వెళ్ళిపోయినట్లయితే డైరెక్ట్ గా మన ప్రాంతంలో ముఖ్యంగా 24 నుండి 30 సంవత్సరాలు అవుతున్న యూత్ ఎందుకు ప్రెజర్ కి లోన్ అవుతున్నారు, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ లో కానీ ప్రొఫెషనల్ గా కానీ సెటిల్ అవ్వడానికి అని అంటే, మనం ఫస్ట్ మన బేసిక్ ఎడ్యుకేషన్, మన లైఫ్ స్టైల్, మన పేరెంట్స్ తాలూకా మిడిల్ క్లాస్ కానీ లోవర్ మిడిల్ క్లాస్ కానీ లైఫ్ స్టైల్ అండి మనం మాట్లాడుకుంటే కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మన ఏరియాలో మాక్సిమం ఫ్యామిలీస్ ఏంటంటే మిడిల్ క్లాస్, ఇంకా కరెక్ట్ చెప్పాలంటే లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అవడం వల్ల మనకి బేసిక్ అండ్ ప్రైమరీ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్ మాక్సిమం మన చుట్టుపక్కల ఉన్న మనకు అందుబాటులో ఉన్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లోనే మనం తీసుకుంటాం. అప్పటి వరకు ఆడుతూ పాడుతూ స్కూలింగ్ వరకు మనం కంప్లీట్ చేస్తాం. స్కూలింగ్ ఎప్పుడైతే కంప్లీట్ అయిందో మనం ఇంటర్మీడియట్ కి వెళ్ళడానికి స్టార్ట్ అవుతామో అప్పటి నుంచి మనం కొంత కన్ఫ్యూజన్ కి గురవుతాం. స్పష్టత ఉండదన్నమాట. మనకి స్పష్టత ఉండదు, మన పేరెంట్స్ కూడా సొసైటీలో చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటారు. మన పేరెంట్స్ మనం కూడా సొసైటీలో ఒక భాగం కాబట్టి చాలా తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంటాం. ఆ ఇన్ఫ్లుయెన్స్ లో పేరెంట్స్ ఏం చేస్తారంటే నువ్వు ఎర్లీగా సెటిల్ అవ్వాలి అన్నట్టు మనకి తెలియకంటే వాళ్ళకి తెలియకంటే వాళ్ళు ఇచ్చే సజెషన్స్ మనం ప్రెజర్ గా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మన ఎడ్యుకేషన్ మనం చూసుకున్నట్టయితే మన ఎడ్యుకేషన్ 10th వరకు బాగానే గడిచిపోయింది. ఇంటర్కి వచ్చేసరికి మాక్సిమం అందరూ ఎంపీసీ బైపీసీ ప్రిఫర్ చేస్తారు. అదేంటి ఎంపీసీ బైపీసీ అంటే ఆపర్చునిటీస్ ఉంటాయండి. ఆ ఏ ఆపర్చునిటీస్ అనేది క్లారిటీ ఉండదు, కానీ మాక్సిమం ఎంపీసీ బైపీసీ తీస్తారు. తీసాక అంతా ఒకే కాలేజ్ లో అంత కలిసి వెళ్తారు. ఆ కాలేజ్ కూడా రిజల్ట్ ఏంటి సంబంధం లేకుండా అందరం ఒకే దగ్గర చదువుతాం అన్నట్టు చదువు. ఇంటర్మీడియట్ అయిపోయాక ఎవరైతే ఫిజికల్ గా ఫిట్నెస్ ఉంటారో వాళ్ళు డిఫెన్స్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తారు. ఫిజికల్ గా ఫిట్నెస్ లేమనుకున్న వాళ్ళు గవర్నమెంట్ జాబ్ అని స్టార్ట్ అవుతారు. అయితే ఫిజికల్ గా ఫిట్నెస్ ఉన్న వాళ్ళు సెటిల్ అయిపోతే ఓకే,
మళ్ళీ సెటిల్ అవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే 2-3 ఇయర్స్ ఒక 2-3 ర్యాలీలు నోటిఫికేషన్లు ఎస్ఎస్సి నోటిఫికేషన్ చూసాక మళ్ళీ ఐటీఐగానే వస్తాయి. ఐటీఐ కూడా ఒక మంచి ప్లేస్మెంట్ ఉన్న ఐటీఐ కాలేజ్ చూస్ చేసుకోకుండా మనకు అందుబాటులో ఉన్న ఏ కాలేజ్ అయితే ఆ కాలేజ్ లో జాయిన్ అవుతాం. ఆ కాలేజ్ లో జాయిన్ అయ్యాక వెళ్ళి వస్తుంటారు, ఐటీఐ కంప్లీట్ అయిపోతుంది. కంప్లీట్ అయిపోయాక మళ్ళీ గల్ఫ్కి వెళ్ళాలనో లేకపోతే పాస్పోర్ట్ అప్లై చేయాలనో అలా వాళ్ళు 30 years కి రీచ్ అయిపోతారు. అంటే ఇక్కడ వాళ్ళకి ఇంటర్ అయ్యాక ఏ కోర్స్ చదవాలి, ఏ కాలేజీలో చదవాలి, ఏంటి ఆపర్చునిటీస్ అనేది ఉండదు. వాళ్ళు ఏం చేస్తారంటే ముందు వాళ్ళు ఏం చేస్తారో దాన్నే కాపీ చేసుకుంటారు. ఈ ప్రయాణంలో వాళ్ళు కూడా ముందు వాళ్ళు ఏదైతే స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఫేస్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ వీళ్ళు ఇలా అవడానికి ఇప్పుడు ఏ మనిషి అయినా వాడు ఏం థింకింగ్ చేస్తున్నాడు, వాడు ఎవరితో ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు అంటే వాడు ఓన్ గా ఒక 30% ఉంటే ఇంకా రిమైనింగ్ 70% అదర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫ్యామిలీ నుంచి కానీ సొసైటీ నుంచి. సొసైటీలో ఏంటంటే మన సైడ్ ఒక గవర్నమెంట్ జాబ్ అంటే జనాలు ఒక పీక్ స్టేజ్ లో దాన్ని ఫిక్స్ చేస్తారండి. గవర్నమెంట్ జాబ్ అంటే లైఫ్ సెటిల్ అయిపోయింది, నువ్వు వన్స్ గవర్నమెంట్ జాబ్ లోకి వెళ్ళిపోతే నీకు ఇంకా తిరిగి ఉండదు అని చెప్పడం, ఎవరైనా గవర్నమెంట్ జాబ్ అయితే వాళ్ళని హైలైట్ చేసి చూడడం చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే గవర్నమెంట్ జాబ్ ని మనం డిస్రెస్పెక్ట్ చేయడం, చిన్నతనంగా చూడడం కానీ, లేకపోతే గవర్నమెంట్ జాబ్ అనేవి చాలా లిమిటెడ్ గా ఉంటాయి. మనందరికి తెలిసిన విషయమే, వాటి నెంబర్ అనేది లిమిటెడ్ గా ఉంటుంది. ఇప్పుడు వచ్చే గవర్నమెంట్ కూడా రోజు డే బై డే అన్నింటినీ ప్రైవేటైజేషన్ చేసేయడం వల్ల గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలా తక్కువ అయిపోయింది. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఒక ఊర్లోనే తీసుకుంటే ఒకే నోటిఫికేషన్ కి ఒక 10 మంది పిల్లలు ప్రిపేర్ అయ్యారనుకో, మాక్సిమం 2-3 అవుతారు. 2-3 కంటే ఎట్టి పరిస్థితుల్లో దాటు. కానీ ఆ మిగతా సక్సెస్ఫుల్ అవ్వని 7 పిల్లలు కూడా వీరితో పాటు ఒక 2 years 3 years కేటాయించి నోటిఫికేషన్ ప్రిపేర్ అవుతారు. ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ జాబుల్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ కంప్లీషన్ అలా ఏమి ఉండదు, ఓన్లీ సెలక్షన్ ఉంటది. ఎంతమంది అయితే సెలక్షన్ అవుతారో మిగతా వాళ్ళంతా ఎలిమినేట్ అవుతారండి. అయితే ఈ నోటిఫికేషన్ కి అయిపోయింది, మళ్ళీ ఏం చేస్తారు, మనం కట్ ఆఫ్ వరకు వచ్చి జస్ట్ మిస్ అయ్యాం కాబట్టి ఇంకో నోటిఫికేషన్ ట్రై చేద్దామంట. మళ్ళీ నోటిఫికేషన్ 2-3 years అవుతుంది. ఈ విధంగా వీళ్ళు ఇంపార్టెంట్ అయిన టైము 4-5 years వీళ్ళు మిస్ అవుతారన్నమాట. అయితే నా సలహా ఏంటంటే గవర్నమెంట్ జాబ్ కి వెళ్ళవద్దని చెప్పట్లేదు నేను. మీకు ఫ్యాషన్ ఉంటే గవర్నమెంట్ జాబ్ రాయండి, అది కూడా స్పెసిఫిక్ గా. కానీ గవర్నమెంట్ జాబ్ తో పాటు మీరు ఆల్టర్నేటివ్ గా మీరు స్కిల్ డెవలప్మెంట్ వైపు ఏవైనా ప్రొఫెషనల్ కోర్సెస్ చేసి, వాటిలో మంచి కాలేజీలో ప్రొఫెషనల్ కోర్సెస్ చేసి దాంట్లో మంచి నాలెడ్జ్ కానీ మీరు సంపాదించుకున్నట్టయితే ఇన్కేస్ గవర్నమెంట్ జాబ్ అయితే ఓకే, లేని పక్షంలో మీకు ఒక బెటర్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. అంటే లైఫ్ లో ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉండదు. తర్వాత మూడో పాయింట్ వచ్చి మన యూత్ కూడా ఓన్లీ ఉద్యోగాల పరంగా కాకుండా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఒక 10 మందికి వాళ్ళు ఎంప్లాయ్మెంట్ చేస్తూ ఇంకో 10 మందికి ఎంప్లాయ్మెంట్ చేసే స్థితిగా వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన ఏరియాలో ఇప్పుడు వరకు ఒక గవర్నమెంట్ జాబుల్లో చేసిన వాళ్ళని ఒక రెస్పెక్టబుల్ గా పొజిషన్ లో చూస్తున్నారు. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది ఇంకా మన ఏరియాలో అంత డెవలప్ అవ్వలేదేమో అని నా ఉద్దేశం. అంటే మంచి బిజినెస్ స్కూల్లో చదివి మంచి ఎక్కడ ఒక చిన్న ఫర్మ్ స్టార్ట్ చేసి దాంతో పాటు ఇంకో 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి, ఎందుకంటే మన ఏరియా వాస్ట్ రిసోర్సెస్ ఉంది. ఒకటి కోస్టల్ ఏరియా ఎక్కువ ఉండడం వల్ల పోర్ట్లు వచ్చే ఛాన్స్ ఉంది. తర్వాత నేషనల్ హైవే, రోడ్ కనెక్టివిటీ, అన్ని కనెక్టివిటీ ఉంది, ల్యాండ్ అవైలబుల్ గా ఉంది. ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వాళ్ళు స్టార్ట్ చేయాలో, మంచి కాలేజీలో బిజినెస్ స్కూల్లో కానీ మంచి ఎంబీఏ కాలేజీలో కానీ గ్రాడ్యుయేట్ అయ్యి బయటకు వస్తే వాళ్ళు తమతో పాటు 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం వల్ల ఆటోమేటిక్లీ ఆ ఏరియా అనేది ఒక బిజినెస్ ఏరియా మారడం వల్ల కొంతమందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, ఇంకొంతమందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వస్తుందండి. ఈ విధంగా మన ఏరియా డెవలప్ అవడానికి ఛాన్స్ ఉంది. నార్మల్ గా మనం గవర్నమెంట్ జాబ్ చేస్తే మన ఫ్యామిలీ వరకు మహా అయితే డెవలప్ అవుతుంది. అదే మనం ఒక బిజినెస్ వెంచర్ కానీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ చేసి ఒక 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తే డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఆ ఏరియా అంతా డెవలప్ అవడానికి అవకాశాలు ఉంటాయి. ఇంకా తర్వాత యూత్ అనేది వాళ్ళు ఎవరితో తిరుగుతున్నారు అనేది, వాళ్ళు సేమ్ ఏజ్ వాళ్ళతో తిరుగుతున్నారా, వాళ్ళ సేమ్ ఫోకస్ పీపుల్ తో తిరుగుతున్నారా. ఫ్రెండ్షిప్ అందరితో చేయొచ్చు కానీ మాక్సిమం టైం
మనం సేమ్ ఇప్పుడు ఒక అబ్బాయి సాఫ్ట్వేర్ లో సెటిల్ అవ్వడం అనుకో, అతని సర్కిల్ లో మాక్సిమం అదే సాఫ్ట్వేర్ ఇంట్రెస్ట్ తో ఉంటే అతను ఎర్లీగా తన గోల్ ని రీచ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. ఒక అబ్బాయి స్పోర్ట్స్ కి ఇంట్రెస్ట్ ఉంటే తన వైపు చుట్టుపక్కల స్పోర్ట్స్ కి ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ ఉంటే తనకి ఒకరికొకరు కాంపిటీషన్ తో పాటు గైడెన్స్ తో పాటు ఆపర్చునిటీస్ అనేవి తెలవడానికి చాలా మంచి ఛాన్సెస్ ఉంటాయి అన్న. అలా కాకుండా ఒక 10 మంది ఉన్నారు, ఒక 10 మంది గ్రూప్ లో ఒక 10 మందిని డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్లు ఉంటాయి, ఎవరో ఒకరు వచ్చి మిగతా వాళ్ళని మిస్లీడ్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అక్కడికి వెళ్తే సెటిల్మెంట్ ఉండదు, ఇట్లా వెళ్తే సెటిల్మెంట్ ఉండదు, అలా జరిగింది అని ఆ అబ్బాయి మిగతా వాళ్ళని డామినేట్ చేయడం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే వీళ్ళు తన ప్యాషన్ చంపుకొని అందరితో పాటు వీళ్ళు కూడా దాంట్లో వెళ్ళి అక్కడ సక్సెస్ అవ్వలేక మళ్ళీ వెనక్కి వచ్చి ఇబ్బంది పడుతుంటారు. అయితే మనం మనకంటే పెద్ద ఏజ్ గ్యాప్ తో మనం ఎవరితోనైనా రిలేషన్ పెట్టుకుంటే మాక్సిమం టీచర్స్, లేకపోతే మంచి కౌన్సిలర్స్, లేకపోతే ఏదైనా ప్రొఫెషన్ లో వాట్ ఎవర్ ప్రొఫెషన్ ఇట్ మే బి, డాక్టర్ కానీ, లాయర్ కానీ, చార్టెడ్ అకౌంటెంట్ కానీ, సాఫ్ట్వేర్ కానీ, ఏదైనా ప్రొఫెషన్ లో సెటిల్ అయిన వాళ్ళతో మనం గైడెన్స్ ఏంటంటే మన లైఫ్ సెటిల్మెంట్ కోసం తీసుకుంటే చాలా బాగుంటది. అలాగే మన ఊర్లో టీచర్స్ ఉంటారు, వాళ్ళకి మనకంటే మంచి నాలెడ్జ్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు టీచర్స్ ఉంటారు, ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి మనం స్టడీకి సంబంధించిన గైడెన్స్ అలాంటివి తీసుకుంటే బాగుంటుంది. అలా కాకుండా మనకంటే ఒక 7 years 10 years పెద్దగా ఉన్నతో మనం సినిమాలకి, ఎంజాయ్మెంట్లకి, తిరుగులకి తిరగడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఆల్రెడీ లైఫ్ లో సెటిల్ అయి ఉంటారు. వాళ్ళు పడిన హార్డ్ వర్క్ మనం ఎప్పుడు చూడలేదు, మనం ఫీల్ అవ్వలేదు కూడా. కానీ వాళ్ళే ఏదైతే ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తున్నారో దాన్నే మనం ఫీల్ అయ్యి మనం దానికి నెమ్మదిగా ఎడిక్ట్ అయితే ఇన్ కేస్ వాళ్ళు వాళ్ళు లీవ్కి వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయారు అనుకో, మనం ఇబ్బంది ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అదే కాక నువ్వన్న మనం ఏం చేస్తామంటే ఒక పాయింట్, సో నువ్వన్నట్టు అంటే మన సైడ్ అంటే యువత ఎటువంటి బిజినెస్లు అంటే అంతగా స్టార్ట్ చేయలేకపోతున్నారు, అంటే స్వయం ఉపాధి లాంటివి, లేకపోతే చేస్తున్నారా? చేస్తుంటే ఎట్లాంటివి చేస్తున్నారు? ఎంతవరకు దాంట్లో సఫలమవుతున్నారు ఆ కేటగిరీలో? మన వైపు స్వయం ఉపాధి చేస్తున్నారు, అంటే ఏ చాలా ఫార్మాట్ లో మినిమం అనమాట. వెళ్తున్నారు? చాలా ఎస్పెషల్ గా ఏ ఫార్మాట్ లో వెళ్తున్నారు? అది కూడా చేస్తున్నారు అనేది కరెక్ట్ 100%. బట్ ఏ ఫార్మాట్ లో వెళ్తున్నారు? దానికి ఏమైనా ఫార్మాట్ ఫాలో అవుతున్నారా? దాంట్లో కూడా ఈ మోస పద్ధతినే అదే నేను అనుసరిస్తున్నారా? చెప్పుతున్నాను అదే నేను చెప్పుతున్నాను వాళ్ళు ఫార్మేట్ ఒక చేస్తున్నారు, చాలా తక్కువ పర్సెంటేజ్ చేస్తున్నారు. దాన్ని కూడా వాళ్ళు ఓన్ ఇన్కమే పూర్తిగా రాలేనట్టు బిజినెస్ చేస్తున్నారు. అంటే ఆ బిజినెస్ ఏంటంటే దానికి ఒక మార్కెట్ రీసెర్చ్ అని కానీ, ఆ ఏరియాలో ఏ షాపులు ఉండాలని కానీ, వాళ్ళు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయగలరని ఏమీ వాళ్ళు కంపేర్ చేసుకోకుండా ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అయిన ఒక, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కిరాణా దుకాణం ఉంటే ఆ కిరాణా దుకాణాన్ని వీళ్ళు కాపీ చేస్తున్నారు. కొత్తగా ఇన్నోవేటివ్ గా ఏదో ప్లాన్ చేసి థింక్ చేసి ఏదైనా ఒక బిజినెస్ చేసి దాన్ని మార్కెట్ స్టడీ చేసి దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి. కొత్తగా పక్కడు ఏదైనా ఒక ఆటో కొన్నాడా, మనం ఆటో కొందాం. పక్కింటోడు కిరాణా దుకాణం పెట్టాడా, మనము కిరాణా దుకాణం పెట్టాం. ఎందుకంటే అక్కడ వాళ్ళు తప్పు కాదు, కాకపోతే వాళ్ళు మిస్టేక్ చేస్తున్నారు వాళ్ళకి తెలియకంటే. ఎలా అంటే వీళ్ళు పక్కింటోడు ఏం చేశాడు అనేది వీళ్ళు వాడు కొత్తగా ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు అన్ని చూస్తారు. చూశాక వాడు ఎస్టాబ్లిష్ అయ్యాక వాడు చేసింది వీళ్ళకి ఈజీ అనిపిస్తుంది. అదే కొత్తగా ఆలోచించడం కొంత ఇబ్బందిలా అనిపిస్తుంది. ఆ ఈజీ దాన్ని కాపీ చేసుకోవడం వల్ల వీళ్ళకి వచ్చే ప్రాబ్లం ఏంటంటే తెలియకంటే కాంపిటీషన్ పెరిగిపోతుంది. చిన్న చిన్న ఊర్లో మనవి పక్క పక్కన దుకాణాలు పెట్టడం వల్ల ఒకరికొకరు కంపిటేటర్ అవుతున్నారు. ఎవరికి ఫుల్ ఇన్కమ్ రావట్లేదు. దానివల్ల ఎవరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా సెటిల్ అవ్వట్లేకపోతున్నారు. అదే ప్లేస్ లో ఆ ఏరియాలో లేని బిజినెస్ ఆ ఊరికి కొంత దూరంలో ఎంత రీచ్, పీపుల్ కి, కస్టమర్స్ కి ఎంత రీచ్ అవుతుందో, అదే ట్రావెల్స్ అయితే పాసెంజర్స్ కి ఎంత మందికి రీచ్ అవ్వగలము, జస్ట్ ఒక స్టడీ చేసి అక్కడ లేని యూనిట్ కొంత డైవర్సిఫైడ్ గా బిజినెస్ స్టార్ట్ చేయగలిగితే మ్యూచువల్ గా ఎవరి నుంచి ఎవరికి కాంపిటీషన్ అనేది తక్కువ ఉంటుంది, ఒకరికి బిజినెస్ ఒకరికి ఇండైరెక్ట్ గా హెల్ప్ అవుతుంది అనమాట. కరెక్ట్. సో నేను కూడా నోటీస్ చేశాను ఈ పాయింట్. యాక్చువల్‌గా ఏంటంటే నువ్వు చెప్పినట్లు 100% కరెక్ట్ ఫార్మాట్‌కే ఎళ్తున్నారు. అదే ఫార్మాట్‌లో. సో అంటే ఇప్పుడు అంటే పాత రోజుల కంటే ఇప్పుడు చూసుకుంటే చేస్తున్నారు. చేయకపోవడం అయితే లేదు. బట్ సేమ్‌ని మళ్ళీ అదే టెంప్లేట్‌ని వాళ్ళు కూడా బిజినెస్‌ని ఇక్కడ అదే పెట్టడం వల్ల మన మధ్యన మనకే పోటీ పెరుగుతుంది. అలాగే శత్రుత్వం కూడా పెరుగుతుంది. ఎందుకంటే రీసెంట్‌గా చూస్తున్నట్లయితే ప్రతి విలేజ్‌లో నలుమూలల 4 చికెన్ షాపులయిపోయి, 4 ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లయిపోయి అంటే అందరికి స్కిల్ ఉంది. అందరూ చేస్తున్నారు. బట్ అక్కడ కన్స్యూమర్ బేస్ అనేది చాలా తక్కువుంది. ఇప్పుడు 10 మందిలో డివైడ్ అయిపోతారు 5 మంది. ఇంకొక షాపొస్తే దానికి 3-4 మెంబర్స్ అయిపోతారు.
సో ఎట్లా ఏంటంటే నువ్వు అన్నట్టు ఇన్కమ్ అనేది ఎవరికి కూడా సరిపోదు. సో దీనివల్ల పోటీతత్వం పెరుగుతుంది. ఇది ఒక్క ఈ షాప్‌లే కాదు. బట్ ఇప్పుడు నేను చూసుకున్న క్యాబ్ సర్వీస్ అంటే ట్రావెల్ సర్వీస్ కూడా ఊరికి 2, 3 అయిపోయాయి. ఇంతకుముందు ఆటోలు కూడా. సో ఇవన్నీ ఏంటంటే వాడు ఎస్టాబ్లిష్డ్ అయిన తర్వాత మనం కూడా చేస్తే మనకి ఈజీ అయిపోతుంది అని గమనిస్తున్నారు గానీ, సో దానివల్ల సో బోత్ పర్సన్స్‌కి నష్టం అనేది చాలా జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే ఆ బిజినెస్‌ని షార్ట్ టర్మ్ రన్ చేస్తున్నారు. చేసి స్టాప్ చేస్తున్నారు. సో వాళ్ళేంటంటే ఇంకో బిజినెస్‌కి మళ్ళీ జంప్ అయిపోతున్నారు. సో ఇట్లా కాలం అనేది వృధా అవుతుందనేది నేను ఒకటి గమనించా. ఇప్పుడు ఆప్షన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఒకప్పుడు ఎంప్లాయ్మెంట్ అంటే లిమిటెడ్ గా ఉండేది. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ తో పాటు సర్వీస్ సెక్టర్ కూడా వచ్చింది. దానివల్ల మనం బయటికెళ్ళి స్కిల్ డెవలప్మెంట్ లో కొత్త కొత్త కోర్సులు నేర్చుకున్నట్లయితే మనం ఫారెన్ వెళ్ళి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అలాగే ఊర్లో వేరే వాళ్ళకి కాంపిటీషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డైవర్సిఫైడ్ గా ఎంప్లాయ్మెంట్ ఉంది కాబట్టి మనం స్పెషలైజ్డ్ ఏదో ఒక దాంట్లో మనం వెల్ స్కిల్డ్ అయితే మనం వేరే బిజినెస్ ని పెట్టుకోవచ్చు. దానివల్ల ఉన్న ప్లేస్ లో మనం ఎంప్లాయ్మెంట్ కల్పించుకోవడంతో పాటు ఒక 10 మందికి ఇవ్వడం వల్ల మన విలేజ్ అనేది సెల్ఫ్ సఫిషియెంట్ గా అవడానికి ఛాన్స్ ఉంటది. రానున్న కాలంలో మళ్ళీ అర్బన్ లో పాపులేషన్ అంతా ఎక్కువ అవడం వల్ల అక్కడ వాటర్ ఫెసిలిటీస్ పొల్యూషన్ అన్ని అవడం వల్ల వీటికే మళ్ళీ రివర్స్ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది. అటువంటి పరిస్థితుల్లో విలేజ్లు ఒకవైపు మంచి అట్మాస్ఫియర్ వాతావరణం కలిగి ఉండడంతో పాటు ఇలాంటి అన్ని ఫెసిలిటీస్ సర్వీస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సామాన్లు అన్ని దొరికి అన్ని బిజినెస్ లో బాగుంటే మనకి అంత కలిసి కావాల్సింది ఏముంటుంది? ఎక్కడికో అవుట్ ఆఫ్ ఫారెన్ వెళ్ళి అక్కడ ఇబ్బంది పడి ఫ్యామిలీని వదులుకొని చాలా తక్కువ డబ్బులకి కష్టపడడం కంటే మనం ఉన్న ప్లేస్ లో మనం మనకి ఎంప్లాయ్మెంట్ కల్పించుకోవడంతో పాటు వేరే కొంతమందికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తే మనకి వర్క్ సాటిస్ఫాక్షన్ ఉంటది. ఆ ప్రాఫిట్ మనకు దొరుకుతుంది. మనం ఉన్న ప్లేస్ లో మనం హ్యాపీగా ఉండడానికి అవకాశాలు కూడా ఉంటాయి. ఎగ్జాక్ట్‌లీ. ఇంకా ఎడ్యుకేషన్ విషయంకి వస్తే కూడా ఒకప్పుట్లా 1, 2 కోర్సులు లేవు. ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ సైడ్ గానీ, సర్వీస్ సైడ్ గానీ, అగ్రికల్చర్ సైడ్ గానీ ప్రతి దానికి డిగ్రీలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లు ప్రతి దానికి అవైలబుల్ గా ఉన్నాయి. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ అనేది కూడా ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ తీసుకున్నా, మన లేటెస్ట్ సచివాలయం ఎంప్లాయ్మెంట్ తీసుకున్నా దాంట్లో ఎడ్యుకేషన్ అసిస్టెంట్ అని, అగ్రికల్చర్ అని, హార్టికల్చర్ అని, తర్వాత ఎనిమల్ హస్బెండరీ సైడ్ అని డిఫరెంట్ ఎంప్లాయ్మెంట్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు అగ్రికల్చర్ డిగ్రీ ఉన్న వాళ్ళకి మాత్రమే అగ్రికల్చర్ రిలేటెడ్ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. మనం అంతా ఒకే ఎంపీసీ డిగ్రీ, ఎంపీసీ బిఎస్సి మ్యాథమెటిక్స్ చేయడం వల్ల మనం ఆ మినిమం ఏవైతే పోస్టులు ఉన్నాయో అందరికీ కామన్ గా ఉండే దానికే పోటీ పడగలం. అదే దాని ప్లేస్ లో ఒక 10 మంది పిల్లలు ఉంటే ఒక ఇద్దరు అగ్రికల్చర్, ఒక ఇద్దరు హార్టికల్చర్, ఒక ఇద్దరు ఎనిమల్ హస్బెండరీ సైడ్ వెళ్తే మనం నోటిఫికేషన్ లో కాంపిటీషన్ తప్పించుకోగలుగుతాం. నార్మల్ డిగ్రీతో పాటు ప్రొఫెషనల్ డిగ్రీ అనేది మనకి ఎక్స్ట్రా అడిషనల్ బెనిఫిట్ గా ఉంటది అనమాట. అందుకనే మనం బయటికి ఎక్స్పోజ్ అవ్వాలి. ఊర్లో ఇంటర్మీడియట్ చదివాక బయటికి విజయనగరమో, విశాఖపట్నమో, హైదరాబాద్ వెళ్ళి వాటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయో, లేకపోతే మనకి ఒక సైన్స్ ఇంట్రెస్ట్ ఉంటే సైన్స్ లో ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజుల్లో అబౌండెంట్ సోర్సెస్ ఉన్నాయి. మనకు కావాల్సిందల్లా మనం కొంచెం రీసెర్చ్ చేయడం, ఆల్రెడీ ఎవరైతే వెల్ ఎస్టాబ్లిష్డ్ గా ఉన్నారో ఆ పర్సన్ ని కన్సల్ట్ చేయడం, వాళ్ళ నుంచి కొంత గైడెన్స్ తీసుకొని మనం పేరెంట్స్ కూడా నచ్చజెప్పాల్సిన అవసరం ఉంటది. ఎందుకంటే మన పేరెంట్స్ వాళ్ళు గవర్నమెంట్ జాబ్ అయితే సెటిల్డ్ అయిపోద్ది లైఫ్ అనే ఓ మెంటాలిటీతో ఉంటారు. వాళ్ళు తప్పు కాదు అది. వాళ్ళకున్న నాలెడ్జ్ లో, వాళ్ళకున్న పరిధిలో, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అంశాలు బట్టి వాళ్ళ ఆలోచన విధానం అలా ఉంటది. వాళ్ళకి ఎలా చెప్పి ఈ ఆపర్చునిటీస్ ఉంటాయని మనం చెప్పగలిగితే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు, మనకి సపోర్ట్ చేస్తారు. ఎప్పుడైతే ఒక జనరేషన్ అనేది డైవర్సిఫైడ్ గా ఎంప్లాయ్మెంట్ సెటిల్ అవుతుందో నెక్స్ట్ ఆటోమేటిక్ గా ఆ పాత్ ని అందరు ఫాలో అయిపోతారు అన్నమాట. ఎగ్జాక్ట్‌లీ. 100% ట్రూ. అంటే ఈ డిగ్రీ గాని, ఇంటర్మీడియేట్ లేకపోతే నాకు తెలిసి మాక్సిమం డిగ్రీ కూడా ఈ మధ్య ఫెయిల్యూర్ ఎక్కువుంది. అంటే అది తీసుకుంటే ఇంతకు ముందు కంటే ఇప్పుడు. సో, చదువుతున్నారు, జాయిన్ అవుతున్నారు. బట్ మేబీ ఎందుకో దాన్ని లీడ్ చేయలేకపోతున్నారు. సో, రీజన్ ఏంటంటే ఈవెన్ డిగ్రీ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ గాని, లేకపోతే ఇంటర్మీడియేట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ గాని వీళ్ళందరూ కూడా ఏంటంటే సో, ఎడ్యుకేషన్ అయినంటన సో, వితౌట్ ఎనీ గ్రౌండ్ వర్క్ ఆర్ రీసెర్చ్. సో, ఏంటంటే బ్లైండ్‌గా సో, ఆ లెర్నింగ్ పాత్ కూడా ఏంటంటే 10థ్ క్లాస్ అయిన తర్వాత నువ్వు చెప్పినట్టు హైట్‌గున్నోడు డిఫెన్సు, లేకపోతే పొట్టుగున్నవాడు ఎంపీసీ, బైపీసీ తర్వాత ఇంటర్మీడియేట్ తర్వాత
ఫెయిల్యూర్ అయితే సక్సెస్ అయితే డిగ్రీ అంటాడు. ఒకడు ఫెయిల్యూర్ అయిన తర్వాత ఐటీఐ అంటాడు మళ్ళీ. సో, ఐటీఐ అయిన తర్వాత మళ్ళీ డిగ్రీ చేస్తామంటాడు. డిస్టెన్స్‌లో అంటారు. సో, ఇట్లా ఒక కన్‌ఫ్యూజన్ పాత్ అనేది ఎస్టాబ్లిష్డ్‌గా ఆ ఫార్మాట్‌లో ఎళ్ళిపోతుంది. ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళ దగ్గర చూసి ఒకళ్ళు అంటే ప్రతీదీ కాపీ చేస్తున్నారు. సో, దీనివల్ల ఏంటంటే సో, ఈ రిజల్ట్స్ అన్నీ కూడా కొద్దిగా వెనుకబడిలో ఉన్నాయని నేను అనుకుంటున్నా. సో, యాహ్! మెనీ రీజన్స్ ఉన్నాయి. బట్ మన యూత్ అంటే ఈ పాయింట్‌లో పర్ఫెక్ట్‌గా నాకు తెలిసి డిసిజను లేకపోతే కన్సల్ట్ చేసి లేకపోతే కొద్దిగా నిర్ణయాత్మకమైన ఆలోచనలతో ముందుకెళ్తే మేబీ ఫ్యూచర్‌లో డెఫినిట్‌గా మనం 100% రిజల్ట్‌ని చూడొచ్చు. మేబీ ఫ్యూచర్ జనరేషన్ ఐ కెన్ సే. అదే. ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఏంటంటే, మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో హైయర్ క్లాస్ ఫ్యామిలీస్ కి మనం కంపేర్ చేసుకుంటే మనం ఏంటంటే లైఫ్ లో ఎర్లీగా సెటిల్ అయిపోవాలనుకుంటున్నాం. ఆ సెటిల్మెంట్ ఏంటంటే వి డోంట్ హ్యావ్ క్లారిటీ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎర్లీగా సెటిల్ అయిపోవాలని అనుకుంటాం. ఆ ఎర్లీ సెటిల్మెంట్ ఏంటంటే మనం ఏ ఆపర్చునిటీ ఎక్కడ ఏ నోటిఫికేషన్ ఇచ్చినా ప్రతిదాన్ని అప్లై చేసి మనం ఫోకస్డ్ గా ఉండదు అనమాట మన విజయం. దానివల్ల మనం 30 ఇయర్స్ కి వచ్చిన స్టిల్ వీఆర్ రన్నింగ్. బట్ మనకి ఒక క్లారిటీ ఉండదన్నమాట. మన ఈలోగా ఫ్యామిలీ వచ్చి బర్డెన్ పెరిగిన దాంట్లో తర్వాత మనం దేంతో ఒక దాంట్లో అడ్జస్ట్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అదే హయ్యర్ క్లాసులు కానీ ఒక ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అండ్ ఫ్యామిలీస్ తీసుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఫలానా కాలేజీలో డిగ్రీ చేయాలి, ఫలానా కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి, ఫలానా కంపెనీలో గానీ, సర్వీస్ సెంటర్‌లో గానీ ఇంటర్న్‌షిప్ చేయాలి అని వాళ్ళు స్లోగా స్టెప్ బై స్టెప్ 27, 28 ఇయర్స్ వరకు చదివి, ఆ తర్వాత వాళ్ళు ఎంప్లాయ్‌మెంట్ అనేది ఫిక్స్ అయిపోద్ది. ఆ తర్వాత వాళ్ళు ఇక్కడ అక్కడ చేంజ్ అవ్వాల్సిన అవసరం గానీ, ప్రొఫెషన్ చేంజ్ చేయాల్సిన అవసరం గానీ ఉండదు. ఎందుకంటే వాళ్ళ పాత్ అనేది చాలా క్లియర్‌గా ఉంటది. వాళ్ళు ఏం అవ్వాలనుకుంటారో దానికి రిలేటెడ్‌గా సబ్జెక్ట్ నేర్చుకుంటారు. మనం ఏం చేస్తామంటే ఎర్లీగా ఏదైతే ఆపర్చునిటీ వచ్చిందో దాన్ని తీసుకుందాం. ముందు అయ్యాక ఇక్కడి నుంచి వేరేది ట్రై చేద్దాం అనుకుంటాం. అలా ఆ ట్రయల్‌లో మనం ఎగ్జాస్టెడ్, టైర్డ్ అయిపోతాం అన్నమాట. టైర్డ్ అయిపోయి చివరికి దేంట్లో ఒక దాంట్లో అడ్జస్ట్ అవుతాం. అన్‌సాటిస్ఫైడ్‌గా లైఫ్ అంతా అలా లీడ్ చేస్తూ ఉంటాం. కరెక్ట్. హ్మ్. ఇంకేమైనా వ్యూస్ ఉన్నాయా నీ నీ సైడ్ నుంచి? అంటే మెరుగుపరు మెరుగుపరుగు అంటే ఏమైనా మెరుగుపరుచుకోవడానికి లేకపోతే ఇంకా ఏవైనా సజెషన్స్? మన వైపు మంచి మంచి ఇప్పుడిప్పుడు బాగా అవేర్‌నెస్ ప్రోగ్రామ్‌లు కండక్ట్ చేస్తున్నారు. యూవీవీ అనేసి గాని, టీచర్స్ అని గాని కొంత కండక్ట్ చేస్తున్నారు. ఈ కండక్ట్‌తో పాటు సమ్మర్‌లో ఇప్పుడు 10థ్ అయిపోయాక పిల్లలకి ఒక డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్‌ని గాని, ఇంటర్మీడియేట్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్ లెక్చరర్స్‌ని గాని తీసుకొచ్చి ఎంపీసీ అయితే వాటికి ఆపర్చునిటీస్ ఏమున్నాయి? బైపీసీ అయితే ఏమున్నాయి? ఇంకా మిగతా మిగతా కొత్త కొత్త గ్రూప్‌లొస్తున్నాయి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఎంప్లాయ్‌మెంట్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్టులు వస్తున్నాయి. ఒకప్పుడు హిస్టరీకి పెద్ద ఇంపార్టెన్స్ ఉండకపోయేది. ఓన్లీ ఎంప్లాయ్‌మెంట్ పరంగా చదివేవాళ్ళు. కానీ ఇప్పుడు హిస్టరీలో కూడా డిఫరెంట్ వాస్తు శాస్త్రము, పురాతత్వ శాస్త్రము, తర్వాత కొత్త కొత్త సైట్‌లని ఎక్స్‌కవేట్ చేయడం అలా వస్తుంది. అలాగే ఎకానమీ సైడ్ కూడా ప్రతి ఆహ్, యానిమల్ హస్బెండరీ సైడ్ గాని, తర్వాత మెడిసిన్ సైడ్ గాని వస్తుంది. మనం ఇంటర్మీడియేట్, డిగ్రీ, కాలేజ్ లెక్చరర్‌లని తీసుకొచ్చి 10థ్ అయ్యాక గాని, ఇంటర్ అయ్యాక గాని స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళకి ఇదిగో ఈ ఈ కోర్స్ చదివితే మీకు ఈ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఈ కోర్స్ చదివితే మీకు ఈ ఆపర్చునిటీస్ ఉంటాయని అవేర్‌నెస్ చేయగలిగితే అది బుక్‌లెట్‌గా గాని లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మే బి ఇప్పుడు సోషల్ మీడియా అంత పెరిగింది కాబట్టి ఏ విధంగానైనా వాళ్ళకి తెలియజేయగలిగితే వాళ్ళు కూడా డిసిజన్ తీసుకోవడానికి వాళ్ళకి ఈజీ అవుతుంది. వాళ్ళకి కాన్ఫ్లిక్ట్ ఉండదనమాట. దేన్ని చూస్ చేసుకోవాలో. అదే విధంగా పేరెంట్స్ కూడా ఓకే. ఇది చదువునా ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయని ఒక ఐడియా వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీగా ఆ పిల్లలు చెప్పిన దాంతో కన్సెంట్ ఇచ్చి అగ్రీ అవుతారు. మనం ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి ఒక ఐడియా రావాలి. ఓకే. ఈ చదువుకి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈ ఒక్కటే కాదు. ఇంకా డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయని వాడు ఎప్పుడైతే నమ్ముతాడో, అగ్రీ అవుతాడో వాడు ఆటోమేటిక్‌గా ఫ్లో అవుతాడన్నమాట. హ్మ్. గుడ్. సో, ఐ థింక్ ఎనీవే నువ్వు చాలా మంచి టాపిక్ చాలా మంచి టాపిక్ తీసుకున్నావు. ఈ టాపిక్ అనేది మన ఏరియాలో మాక్సిమం ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. ఈ ప్రతి ఒక్కరు ఇది వినగలిగితే వాళ్ళకి రీచ్ అవ్వగలిగితే వాళ్ళు ఈ టాపిక్ అనేది ఒకలాంటి ఆలోచన అయితే తప్పనిసరిగా రేకెత్తిస్తుంది అని అనుకుంటున్నాను. వాళ్ళు యూస్‌తో వాళ్ళు కన్సెంట్ ఇచ్చి అగ్రీ అవుతారో, డిసగ్రీ అవుతారో అనేది డిఫరెంట్ మ్యాటర్. కాకపోతే ఈ టాపిక్ పట్ల వారు కంపల్సరీగా ఆలోచిస్తారు అనే ఆలోచన అయితే నాకైతే కంపల్సరీగా కలుగుతుంది.
చాలా మంచి ఇనిషియేటివ్ తీసుకున్నాం. నేను ఆ ఐడియా కూడా ఫస్ట్ ఎందుకు తీసుకున్నానంటే నేను చాలా సఫర్ అయ్యాను. ఎందుకంటే సో మనకి పర్టికులర్ గా ఈ కోర్స్ మీద ఎట్లా లేకపోతే ఇది తీసుకుంటే ఎట్లా ఈ గైడెన్స్ అనేది మనకు లేదు. నౌ ఇఫ్ యు సీ ఇన్ ఇంటర్నెట్ ఆర్ పీపుల్ ఆర్ రెడీ టు గివ్ ఫ్రీ సజెషన్స్ ఆల్సో. చాలా కంటెంట్ ఉంది. అంటే ఇంతకు ముందు అడిగితే చెప్పేవాళ్ళు లేరు. ఈవెన్ మన డిక్షనరీ గురించి ఎంతో కష్టపడే ఉన్నాం. పాకెట్ డిక్షనరీ అందులో చూసుకొని నిఘంటువు అంతా నాకు తెలిసి. సో కష్టపడేవాళ్ళం. బట్ ఇప్పుడు ప్రతిది కూడా ఈజీ అయిపోయింది. అంటే నీకు ఏదైనా కావాలి అని అడిగితే అక్కడి నుంచి ఇచ్చే రెస్పాన్స్ ఇచ్చే టెక్నాలజీ కూడా ఇప్పుడు మార్కెట్‌లో ఉంది. సో ప్రతీదీ నా మెయిన్ ఏంటంటే చాలా మందికి అవేర్‌నెస్ లేదు యాక్చువల్‌గా. సో అవేర్‌నెస్ కల్పించాలి అంటే బాబు ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ మనం అక్కడికి రీచ్ అవ్వలేకపోతున్నాం. అస్సలు ఈ బౌండరీస్‌ని మనం దాటలేకపోతున్నాం. సో ఆహ్, నా కేసే నువ్వు తీసుకుంటే ఎగ్జాంపుల్ రియల్ కేస్. ఎందుకంటే ఈ ఈ ఈ ఈ ఎపిసోడ్‌లో చెప్పవలసొస్తుంది. ఎందుకంటే నేను మీకు తెలిసినట్టు నేను వైజాగ్‌లో జాబ్ చేస్తుండేవాడిని. తక్కువ ఏజ్‌లో నాకు మ్యారేజ్ అయింది. సో ఆ ఏజ్‌లో నాకు వచ్చే సాలరీ తక్కువ. నేను కంపెనీకేంటంటే జస్ట్ అంటే ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానో లాస్ట్‌లో చెప్తా. సో కంపెనీ వాడికెళ్ళి సో మీరు ఒక 2000 పెంచండి నాకు కష్టంగా ఉంది. సో మీరు పెంచితే నీ కంపెనీకి ఒక నెక్స్ట్ 3 ఇయర్స్ నేను ఇక్కడే ఉంటా అని చెప్పడం జరిగింది. వాడు లాగ్ చేసాడు. అంటే డిలే చేసాడు. నేనేం చేశానంటే డిసైడ్ అయ్యి నాకున్న కేపబిలిటీతో నేను కొన్ని కొత్త స్కిల్ డెవలప్డ్ ఆ కోర్సులు నేర్చుకోవడం వల్ల నేను బయటకి ఎక్స్‌ప్లోర్ చేసి చూసాను. సో ఈ ఆపర్చునిటీస్ ఉన్నాయి. నేను ట్రైల్ చేయడం వల్ల ఏంటంటే అక్కడి నుంచి జంప్ కొడితే నా లైఫ్ టర్న్ తీసుకుంది. సో ఇక్కడ టేక్ అవే పాయింట్ ఏంటంటే అంటే నేనక్కడ 2000కి నేను ఎక్స్‌ప్లోర్ చేయకపోయుంటే సో నా లైఫ్ ఈరోజు వైజాగ్‌లో ఉండేదని నేను బిలీవ్ చేస్తున్నా. సో ఎందుకంటే మనం ఒక బౌండరీని క్రియేట్ చేసుకున్నాం. ఆ బౌండరీని సో డెఫినిట్‌గా ఔట్ సైడ్‌ని చూడగలిగితే వి హావ్ లాట్ యాక్చువల్లీ. సో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ప్రతీది కూడా ఇప్పుడు నీకున్న స్కిల్‌ని మార్కెటబుల్ అండ్ ప్రాఫిటబుల్‌గా కన్వర్ట్ చేసుకోవాల. సో దట్స్ ఆల్. ఏం పనైనా అవ్వని. సో దాన్ని మార్కెట్ డిజిటలైజేషన్ చేసుకోవాలి. ప్రెజెంట్ ఉన్న టెక్నాలజీని వాడుకొని సో దానికి ఒక ఫార్మాట్, టైమింగ్ అన్ని మెయింటైన్ అయితే డెఫినిట్‌గా సక్సెస్ వస్తుంది. సో వి నో నీడ్ టు డిపెండ్ ఆన్ ది గవర్నమెంట్ జాబ్ ఆర్ ఎనీ అదర్ ప్రైవేట్ dedicated, but we can create our own jobs. So that's all. Yes, I agree with you. You're absolutely correct. I can observe your exponential growth. The thing is how we explore ourselves. మనం ఏంటంటే ఒకప్పుడు రిసోర్సెస్ నువ్వు చెప్పినట్టుగా పెద్దగా తెలిసేది కాదు. మహా అయితే ఈ న్యూస్ పేపర్ లేకపోతే ఎవరో పెద్ద చెప్తే వినాలా. ఇప్పుడు అబౌండెంట్ రిసోర్సెస్ ఉన్నాయి. దాంతో పాటు కన్ఫ్యూజన్ కూడా ఉంది. మనం ఏం చేయాలంటే కొంత ఛానలైజ్ చేసుకొని మార్కెట్ నెక్స్ట్ అప్డేటెడ్ ఏమైనా వస్తున్నాయో తెలుసుకొని కొంత లిటిల్ అమౌంట్ ఆఫ్ రిస్క్ కూడా మనం చేయాలి. మనం ఎంతసేపు సెక్యూర్ గా ఉండాలి, ఉన్న ఊర్లోనే ఉండాలి అంటే మన సక్సెస్ కూడా లిమిటేషన్ గా ఉంటుంది. మనం ఒకసారి బౌండరీ దాటి బయటకు చూడగలిగితే ఎంతో కొంత రిస్క్ తీసుకోగలిగితే సెక్యూర్ మెంటాలిటీ నుండి బయట పడగలిగితే మన పొజిషన్ సెటిల్మెంట్ కూడా అలానే ఉంటుంది. వన్స్ మన చేతిలో స్కిల్ ఉంటే ఈ కంపెనీ కాకపోతే వేరే కంపెనీకి వెళ్ళిపోతాం. మరి మన చేతిలో స్కిల్ లేకపోతే మనం వేరే వాళ్ళ పైన డిపెండ్ అవ్వాల్సిన అవసరము లేకపోతే ఎప్పుడే జాబ్ పోతుందో అని చూస్తుంటాం. మనం కంపెనీలు కూడా నార్మల్ గా సాఫ్ట్వేర్ సైడ్ మనం లే ఆఫ్ అని వింటుంటాం. లే ఆఫ్ అనేది ఎవరైతే లే ఆఫ్ అయిపోతుంటారంటే ఆ చివరి ఎడ్జ్ లో ఎవరైతే ఉంటారో వీళ్ళు లేకపోయినా కంపెనీ రన్ అవ్వగలదు అని ఉంటారో వాళ్ళే లే ఆఫ్ అవుతారు. మిగతా వాళ్ళు కంటిన్యూస్ గా నడుస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు సర్వీసెస్ అనేవి కంపెనీకి అవసరంగా ఉంటాయి. కాబట్టి మనం ఇక్కడ నాలెడ్జ్ కంటే ఇంక స్కిల్ ఇంపార్టెంట్. ఇప్పుడు రానున్న రోజుల్లో నాలెడ్జ్ అనేది మనం జస్ట్ గూగుల్లో హలో గూగుల్ అని కొడితే మనకి నాలెడ్జ్ వచ్చేస్తుంది. ఇప్పుడు నాలెడ్జ్ కంటే ఇప్పుడు స్కిల్ ఎకానమీ నడుస్తుంది అనమాట. ఆ స్కిల్ నువ్వు ఎంత బాగా చేయగలవు. సో ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశము నేను మెయిన్ మోటివ్ వచ్చేసి అదే యాక్చువల్ గా. సో మనం ఏం చేయగలం అనేది తెలుసుకోవాలి ఫస్ట్. సో దాన్ని తెలుసుకొని సో గైడెన్స్ తీసుకొని కన్సల్ట్ చేసి ముందుకు పోవాలి. సో అప్పుడే టైమ్లీ మనకి అనుకున్న టార్గెట్స్ ఫినిష్ అవుతాయి. విత్ ఇన్ టైమ్ లైన్స్. ఎర్లీ సెటిల్మెంట్ అనుకుంటే ఎర్లీ అవుతుంది. సో ఇవన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. సో నాకు తెలిసి ఇదే ఇన్ఫర్మేషన్ ని ఈ ఛానల్ నేను పోస్ట్ చేయాలనుకుంటున్నా. అది కూడా నీతో స్టార్ట్ చేయడం అనేది గుడ్ స్టార్ట్ ఐ బిలీవ్. సో ఐ థింక్ ఎవ్రీవన్ విల్ యాక్సెప్ట్ ఇట్. సో డెఫినెట్లీ ఇది హెల్ప్ అవుతుంది. ఎందుకంటే సో ఈ విధంగా కొన్ని చాలా ఉన్నాయి కాన్సెప్ట్లు యాక్చువల్ గా. సో నేను చాలా మంది ఎనేబుల్ చేయాలి ఛానల్ ద్వారా. సో మనం చెయ్యాలి యాక్చువల్ గా. సో చేద్దాం, కంటెంట్ ని తీసుకెళ్దాం. మనకున్న అట్లీస్ట్ టైం ని ఇట్లా స్పెండ్ చేస్తే 1 or 2 hours ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ ఎ వీక్.
ఐ థింక్ చాలా మందికి హెల్ప్ అవుతుంది బేసిక్గా. అంటే ఇది ఎవరైతే నువ్వు చెప్పినట్లు వినగలిగితే డెఫినెట్ గా వాళ్ళు ఒక చిన్న ఆలోచన అయితే మనం కలిగించగలుగుతాం నాకు తెలిసి వీడియో చూడగలిగితే. సో డెఫినెట్ గా చిన్న మార్పు అనేది నాకు తెలిసి వస్తుందని నేను ఆశిస్తున్నా. సో మనకున్న అనుభవాలు అయితే షేర్ చేసాం, తప్పులేదు. సో లెట్స్ సి నెక్స్ట్ టాపిక్ కూడా మేబీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఐ హ్యావ్ ఏ ఫ్యూ థింగ్స్ అండ్ ఆల్సో విల్ బ్రింగ్ అవర్ పీపుల్ ఆల్సో హియర్ లైక్ మనకు తెలిసిన వాళ్ళు, మనలాంటి వాళ్ళు. సో ఎవరైతే మోటివేట్ చేయగలిగే కెపాసిటీ ఉంటే మనం తీసుకొద్దాం. సో అట్లానే అట్రాక్ట్ అవుదాం. సో అది మెయిన్ మోటివ్. ఓకే, నీ వాల్యుబుల్ టైం స్పెండ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ ధన్యవాదాలు. కేశవ్ మన ఫర్ వాళ్ళ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ ఇన్ఫర్మేషన్ ఎస్పెషల్లీ. అగ్రి అవుతారో లేదో అగ్రి అవుతారో డిసగ్రీ అవుతారో అది విడిచిపెడితే కంపల్సరీగా డిస్కషన్ అయితే ఈ విషయంపై జరుగుతుందనే నమ్మకం అయితే నాకు ఉంది. చూద్దాం ఎలా ముందుకి దీని కామెంట్స్ ఏమైనా వస్తే దాన్ని బట్టి చూసి నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా రన్ డిస్కస్ చేద్దాం. చేద్దామని కోరుకుంటున్నాను. ఎస్ ఎస్. ఓకే Okay, సంతోష్, Keshav. థ్యాంక్ యూ వెరీ మచ్. Yeah, thank you very much for your time and your information. Yeah, we'll see you in next episode. ఓకే Bye. ఓకే థ్యాంక్ యూ.